హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మినీ వ్లాగ్. ఎవరైతే ఫస్ట్ టైం మా వీడియో చూస్తూ ఉన్నారో లైక్, షేర్, సబ్స్క్రైబ్, అలానే వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేసాయండి. సో ఈరోజు మనం చేయబోయే చికెన్ బిర్యానీకి కావాల్సిన ప్రాసెస్ అదంతా చెక్ చేద్దాము. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోవద్దు. ముందుగా 6 to 7 ఆనియన్స్ని క్లీన్ చేసేసుకొని ఇలా ఫైన్గా కట్ చేసేసుకోవాలి. నెక్స్ట్ ఒక కడాయి తీసుకొని దానిలోకి ఆయిల్ యాడ్ చేసేసుకొని బాగా హీట్ ఎక్కగానే కట్ చేసుకున్న ఆనియన్స్ని యాడ్ చేసేసుకోవాలి. అలా యాడ్ చేసుకున్న ఆనియన్స్ ఇక్కడ చూపిస్తున్న విధంగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసేసుకొని ఇప్పుడు వీటిని ఆయిల్ నుంచి సపరేట్ చేసి ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇలా ఆనియన్స్ అన్నిటినీ సేమ్ ప్రాసెస్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకొని సైడ్ పెట్టేసుకోవాలి. ఇప్పుడు బిర్యానీలోకి కావాల్సిన స్పైసెస్ అన్నీ తీసేసుకోవాలి. బిర్యానీ మసాలా పౌడర్ 2 టేబుల్ స్పూన్, ధనియాల పౌడర్ 1 టేబుల్ స్పూన్, చికెన్ మసాలా పౌడర్ 1 టేబుల్ స్పూన్, రెగ్యులర్ యూస్ చేసే కారం 2 టేబుల్ స్పూన్, అలానే టేస్ట్కి సరిపడా సాల్ట్, అలానే కాశ్మీర్ కారం పౌడర్ 1 టేబుల్ స్పూన్, బిర్యానీ ఆకు, చెక్క, మిరియాలు, షాజీరా, యాలకులు ఇక్కడ చూపిస్తున్న విధంగా ఆల్ బిర్యానీ స్పైసెస్ తీసేసుకోవాలి. అలానే 2 లెమన్, అలానే 1 కప్ పెరుగు, అలానే అల్లం వెల్లుల్లి పేస్ట్, పుదీనా, కొత్తిమీర క్లీన్ చేసేసుకొని కట్ చేసి పెట్టుకున్నాను. చికెన్ని ముందే క్లీన్ చేసేసుకొని సైడ్ పెట్టుకున్నాను. సో పీసెస్ అనేవి ఇలా మీడియం ఉండాలి, అప్పుడే బిర్యానీలోకి మంచిగా పీసెస్ అనేవి చిదురైపోకుండా ఉంటాయి. అలానే 1 కప్ ఆయిల్, అలానే గీ. మేము కంట్రీ డిలైట్ మిల్క్ యూస్ చేస్తాము. వెన్న బాగా వస్తుంది. ఇంట్లోనే గీ ప్రిపేర్ చేస్తాను, చాలా ఫ్రెష్ ఉంటుంది అనమాట. సో మీరు నచ్చితే ట్రై చేయండి, ప్రమోషన్ ఏమీ కాదు. మనం ఏ బౌల్లో అయితే బిర్యానీ చేయాలనుకుంటున్నామో ఆ బౌల్లోకి చికెన్ యాడ్ చేసేసుకొని దానిలోకి లెమన్ జ్యూస్ యాడ్ చేసేసుకోవాలి. 1 kg చికెన్కి 1 kg బిర్యానీ రైస్ తీసుకుంటూ ఉన్నాను నేను. బాగా మిక్స్ చేసుకున్నాక దీనిలోకి సాల్ట్ యాడ్ చేసేసుకుందాము. సాల్ట్ యాడ్ చేసేసుకొని దీన్ని కూడా బాగా మిక్స్ చేసేసుకోవాలి. సో బాగా మిక్స్ చేసామనుకోండి ముక్కకి బాగా పడుతుంది అనమాట ఆ మసాలా అంతా. సో అందుకే బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఈ సాల్ట్ని కూడా బాగా మిక్స్ చేసేసుకొని నెక్స్ట్ మనం ఏమైతే పెట్టుకున్నామో స్పైసెస్ వాటన్నిటినీ ఒకేసారి యాడ్ చేసేసుకొని మిక్స్ చేసుకుందాం. సో ఇక్కడ చూపిస్తున్న విధంగా ఆల్ స్పైసెస్ టేస్ట్ సరిపడా కారం, సాల్ట్ యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. అలా మిక్స్ చేసుకున్నాక దీనిలోకి ముందుగా గీ యాడ్ చేసేసుకుందాం. సో 2 or 3 టేబుల్ స్పూన్ గీ యాడ్ చేసేసుకొని దీన్ని కూడా బాగా మిక్స్ చేసేసుకుందాం. మీకు వీలైతే గీని వేట్ చేసేసుకొని యాడ్ చేసేసుకోండి. నేనైతే డైరెక్ట్గా యాడ్ చేస్తూ ఉన్నాను. సో గీ అంతా యాడ్ చేసేసుకున్నాక ఇప్పుడు ఆయిల్ ఉంది కదా 1 కప్, దానిలోని ఒక హాఫ్ ఆయిల్ యాడ్ చేసేసుకొని బాగా కలుపుకుందాం. సో ఈ ఆయిల్ని కూడా బాగా కలిపేసుకొని నెక్స్ట్ మనం పుదీనా, కొత్తిమీర కట్ చేసి పెట్టుకున్నాం కదా వాటిని 1 by 1 యాడ్ చేసేసుకుందాం. ఫస్ట్ పుదీనా యాడ్ చేసేసుకొని నెక్స్ట్ కొత్తిమీర యాడ్ చేసేసుకొని వీటిని కూడా బాగా కలిపేసుకోవాలి. కొత్తిమీరని కొంచెం సైడ్ పెట్టుకుంటున్నాను ఫైనల్గా గార్నిష్ చేయడానికి. సో ఇలాంతా కలిపేసుకున్నాక ఇందులోకి ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ని యాడ్ చేసేసుకుందాం. 70% యాడ్ చేస్తూ ఉన్నాను, ఒక 30% పైన లేయర్ లాగా వేయడానికి సైడ్ పెడుతూ ఉన్నా. వీటిని బాగా మిక్స్ చేసేసుకోవాలి. బాగా కలిపేసుకుందాము ఈ చికెన్లోకి. సో మనం ఒక్కొక్కటి యాడ్ చేస్తుంటే చికెన్ కలర్ కూడా చేంజ్ అయిపోతుంది అనమాట, చూసారు కదా. సో ఇప్పుడు వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ 3 టేబుల్ స్పూన్ వేస్తూ ఉన్నాను. సో దీన్ని కూడా బాగా కలిపేసుకోవాలి. సో ప్రతిదీ మీరు మిక్స్ చేసుకుంటూ ఉండండి. సో ఆ పీసెస్కి అనేది ఆ మసాలా స్పైసెస్ అవన్నీ ముక్కకి బాగా పడుతుంది. ఇలా కలిపేసుకున్నాక దీనిలోకి 1 కప్ పెరుగు యాడ్ చేసేసుకోవాలి. సో ఈ పెరుగునంతటిని కూడా బాగా మిక్స్ చేసేసుకుందాం. పీసెస్ అనేవి చాలా సాఫ్ట్గా కుక్ అవుతాయి. మీరు ఒకసారి ఇంట్లో ట్రై చేయండి, నేను చెప్పిన ప్రాసెస్ ఫాలో అవ్వండి, తప్పకుండా మీకు నచ్చుతుంది, చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. సో ఇప్పుడు రిమైనింగ్ ఆయిల్ని కొంచెం యాడ్ చేసేసుకొని మరలా ఒకసారి బాగా కలిపేసుకోవాలి. సో అలా అంతటినీ బాగా కలిపేసుకొని చూసారు కదా చాలా జ్యూసీగా కలర్ఫుల్గా ఉంది. సో నేను పసుపు కూడా యాడ్ చేసేసాను, మీరు కూడా కొంచెం పసుపు యాడ్ చేయండి. దీని మీద మూత పెట్టుకొని 1 hour సైడ్ పెట్టుకోవాలి. 1 hour తర్వాత స్టవ్ వెలిగించుకొని దాని మీద ఒక పెద్ద కడాయి తీసుకొని దానిలోకి వాటర్ యాడ్ చేసుకోవాలి. దీనికి కొలతలు అవసరం లేదు. బిర్యానీ స్పైసెస్ యాడ్ చేసేసుకోవాలి కొంచెం, అలానే కొంచెం ఆయిల్, అలానే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, టేస్ట్కి సరిపడా సాల్ట్.
ఆయిల్ వేయడం వల్ల ఏమవుతుందంటే రైస్ అనేది పొడి పొడిగా వస్తుంది, విరిగిపోకుండా రైస్ కుక్ అవుతుంది. సో ఇక్కడ నేను హాఫ్ అన్ అవర్ బిఫోరే నేను బిర్యానీ రైస్ సోక్ చేసి పెట్టుకున్నానండి. ఫస్ట్ క్లీన్ చేసేసుకొని డ్రింకింగ్ వాటర్లో సోక్ చేసి పెట్టుకోవాలి. హాఫ్ అన్ అవర్ అయితే సరిపోతుంది. ఎసురు తరుక్కుంటూ ఉంది. ఇదే టైంలో మనం సోక్ చేసుకున్న వాటర్ అంతా తీసేసి ఆ రైస్ అంతా ఇలా వేసేసుకోవాలి. ఇలా ఒకసారి బాగా కలిపేసుకొని 5 మినిట్స్ మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి. నేను కొంచెం ఆయిల్ యాడ్ చేసుకున్నాను, సరిపోయినట్టు ఉంటే మీరు కూడా చెక్ చేసుకొని యాడ్ చేసేసుకోండి. కేజీ చికెన్కి కేజీ రైస్ యూస్ చేస్తున్నాను, బిర్యానీ రైస్. సో 5 మినిట్స్ తర్వాత ఒకసారి ఇలా మూత తీసి రైస్ చెక్ చేసుకోవాలి. ఇలా రైస్ పట్టుకుంటే ఇరిగిపోవాలన్నమాట. 70% కుక్ అయితే సరిపోతుంది, ఎందుకంటే చికెన్తో పాటు మరలా రైస్ కుక్ అవుతుంది కాబట్టి. ఇలా కుక్ అయిన రైస్ని ఇమీడియట్గా తీసేసుకొని చికెన్ పైన లేయర్ లాగా యాడ్ చేసేసుకోవాలి. సో ఇలా యాడ్ చేసేసుకున్నాక ఆ వాటర్ అంతటిని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని దాన్ని దమ్ముగా పెట్టుకోవచ్చు పైన రైస్ మీద. సో నేనైతే అలా యూజ్ చేయట్లేదు. మీరైతే దమ్ కావాలి అనుకుంటే ఆ హీట్ ఉన్న వాటర్ని పైన దమ్ లాగా పెట్టుకోవచ్చు. ఈలోపు స్టవ్ వెలిగించుకొని దాని మీద మందుపాటి పెనంను పెట్టుకొని హై ఫ్లేమ్లో ఒక 15 మినిట్స్ హీట్ చేసేసుకోవాలి. అలా హీట్ చేసుకునే లోపు మనం 2 కప్స్ వాటర్ రైస్కి కొంచెం యాడ్ చేసేసుకుందాము. కొంచెం అలా వాటర్ యాడ్ చేసామంటే కింద లేయర్ అంతా మాడిపోకుండా మంచిగా వస్తుందన్నమాట. నెక్స్ట్ కొంచెం గీ యాడ్ చేసేసుకొని దాన్ని కూడా పైన లేయర్ లాగా వేసుకొని అలానే మనం సైడ్ పెట్టుకున్న ఆనియన్స్ని కూడా పైన యాడ్ చేసేసుకుందాం. ఇలా యాడ్ చేసేసుకొని నెక్స్ట్ కొత్తిమీర కూడా వేసేసుకొని ఇప్పుడు దీన్ని ఇలా సిల్వర్ కవర్తో నేను క్లోజ్ చేస్తూ ఉన్నా, దమ్ అనేది బయటకు రాకుండా. ఇలా క్లోజ్ చేసేసాక దీని మీద మూత పెట్టి మనం ఆల్రెడీ హీట్ చేసి పెట్టుకున్న ప్యాన్ మీద దీన్ని పెట్టేసి 20 మినిట్స్ హై ఫ్లేమ్లో కుక్ చేసేసుకోవాలి. 20 మినిట్స్ తర్వాత మీడియం చేంజ్ చేసుకొని ఒక 15 మినిట్స్ కుక్ చేసేసుకోవాలి. అలా 15 మినిట్స్ కుక్ చేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసి చెక్ చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, సో రైస్ అనేది పీసెస్ అనేవి చాలా సాఫ్ట్గా కుక్ అయిపోతాయి. నేనేమి ఫుడ్ కలర్ యూస్ చేయలేదండి. సో రెగ్యులర్గా మనం రెస్టారెంట్లో కానీ హోటల్లో కానీ బిర్యానీ తిన్నప్పుడు ఏదైతే ఫ్లేవర్ వస్తుందో, ఏదైతే టేస్ట్ ఉంటుందో అదే టేస్ట్ ఉంటుందన్నమాట. చాలా యమ్మీగా ఉంటుంది. సో మీరు తప్పకుండా ట్రై చేయండి. నేను చెప్పిన కొలతలతో తప్పకుండా మీకు నచ్చుతుందని నేను అనుకుంటూ ఉన్నా. మీరు వీడియో చూస్తూ ఉన్నారు కానీ లైక్ చేయట్లేదండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది. ఇక లేట్ చేయకుండా సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసేసుకొని టేస్ట్ ఎలా ఉందో చూసేద్దాము. చూసారు కదా, రైస్ అంతా పొడి పొడిలాడుతూ పీసెస్ అనేవి చాలా సాఫ్ట్గా కుక్ అయిపోయినాయి అనమాట. సో మా పాప అయితే తింటూ ఉంది. సో అలా పీస్ కట్ చేస్తూ ఉంటే పీస్ అంతా బాగా కుక్ అయిపోయిందండి. చాలా సాఫ్ట్గా ఉంది. మా పాప అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తూ ఉంది. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటూ ఉన్నా. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. అలానే మరిన్ని వీడియోస్ కావాలనుకుంటే లక్ష్మీనది యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. సో మేమైతే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాం. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.